టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఈరోజు వీళ్ళు రిక్రూట్ చేస్తున్న పొజిషన్ వచ్చేటప్పటికి అప్రెంటిషిప్స్కి అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. అప్రెంటిషిప్ అంటే ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అయితే కాదండి, ఇది ఒక అప్రెంటిషిప్ అంటే ఒక ట్రైనింగ్ లాగా అనుకోండి. సో వీళ్ళు ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మీకు సర్టిఫికేట్ ప్లస్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అప్రెంటిషిప్ పీరియడ్ ఎంత ఉంటుంది, మీరు అప్లికేషన్ ఫీజు ఏమన్నా పే చేయాలా, ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తారా, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏపీసీఓబి నుండి వచ్చింది, విజయవాడ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో టోటల్ 25 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. 2 ఆగస్ట్ 2026 నుండి 11 ఆగస్ట్ 2026 మధ్యలో అయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ డేట్కి ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ పోస్టులకి వీళ్ళైతే ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయటం లేదు, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఇలాంటి నోటిఫికేషన్స్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ మీరు చూస్తే రిజర్వేషన్ని బట్టి వేకెన్సీస్ అనేవి వేరీ అవుతుంటాయి. సో టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంటూ డివైడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఓసీ వాళ్ళకి 10, బీసీ వాళ్ళకి, బీసీఏకి 2, బీసీబీకి 2, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీజీ1కి 1, ఎస్సీజీ2కి 2, ఎస్సీజీ3కి 1, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, టోటల్ 25 వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అనేది కూడా దాన్ని బట్టి వేకెన్సీస్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్పెషలైజేషన్ ఏం కావాలి అని అంటే, ఇక్కడ మీరు అగ్రికల్చర్ పోస్టులకు కనుక అప్లై చేస్తున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, లేదా ఇక్కడ చూడొచ్చు వీటిలో ఏం చేసినా సరే మీరు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళైతే మీరు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలో ఏవైనా చేసి ఉండాల్సి ఉంటుంది. సో మీరు కనుక లీగల్ ఫీల్డ్కి అప్లై చేస్తున్నట్లయితే మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ జనరల్ క్యాండిడేట్గా అప్లై చేస్తున్నట్లయితే సో బ్యాంకింగ్, కామర్స్, అకౌంటింగ్, ఆడిట్ ఈ ఫీల్డ్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఏజ్ అనేది 20 to 28 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ కాదు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ ఉంది. మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 33 years వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 31 years వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 38 years ఉన్న పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక అప్రెంటిషిప్ కాబట్టి 1 year పాటు ఉంటుంది. మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీ ఫీల్డ్లో ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ పడితే మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ ఫ్రెషర్ క్యాండిడేట్స్, ఎందుకంటే మీకు ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో మీకు స్టైఫండ్ ఎలా ఉంటుంది అని అంటే, టోటల్గా 15,000 స్టైఫండ్ అయితే మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో బ్యాంక్ కాంపోనెంట్ 10,500,
గవర్నమెంట్ కాంపోనెంట్ నుండి 4500, టోటల్ 15,000 స్టైఫండ్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి natseducation.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అవి apcob.bank.inలో మీరు మీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఎస్సి ఇంటర్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ని 10 మార్క్స్గా తీస్తారు. అంటే మీకు ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ని 10 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని 10 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. అలాగే గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ని 10 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. సో టోటల్ 30 మార్క్స్గా తీసి వీటిలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని నోట్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి ఎంతమంది అప్లై చేశారనే దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది కూడా ఆగస్ట్లోనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ముందు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నింటినీ ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఆ బ్యాంక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ నుండి అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చింది కాబట్టి తెలంగాణ క్యాండిడేట్స్ అప్లై చేసుకోకూడదు అని అంటూ ఏమీ లేదు. మీరు తెలంగాణ క్యాండిడేట్స్ అయినప్పటికీ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు లేదా ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయడం లేదు. డైరెక్ట్గా ఓన్లీ మీ మార్క్స్ ఆధారంగానే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఈ అప్రెంటిస్షిప్కి అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే ఇది మీరు వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ.